కదా. చాలా వరకు ఇక్కడ హరీష్ రావు ఈరోజు ఏం చెప్పబోతున్నారు, ఇక్కడ విచారణలో అంటే విచారిస్తున్న సమయంలో మరి ఆయన ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకురాబోతున్నాడు, ఎందుకంటే అధికార దుర్వినియోగం, వ్యక్తిగత గోప్యత, హక్కుల ఉల్లంఘన వంటి తీవ్రమైన అంశాలపై కూడా ఇందులో భాగంగా మారాయి. కాబట్టే రాష్ట్రంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంతా కూడా ఆ ద్వారా ఈ వ్యవహారం జరిగినట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాము స్పెషల్ ఫోర్స్ టీమును కూడా ఇక్కడ దించడం జరిగింది. ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. మరి ఇది చాలా కొంచెం భారీ ఎత్తున ఉద్రిక్తమైన వాతావరణమే సంభవించవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది పేర్లు కూడా బయటికి వచ్చాయి. అప్పుడు ప్రణీత్ రావు కూడా సిట్ అధికారులను కావచ్చు, పోలీసు బృందాలను కావచ్చు, ఎన్ని చోట్ల తిప్పారు. ఎందుకంటే ఆధారాలు సేకరించే కోణంలోనే పోలీసులు దర్యాప్తు కొనసాగించినప్పటికీ కూడా మూసీ నది ప్రాంతంలో కానీ వికారాబాద్ అడవుల్లో కానీ మొత్తం ఆర్టిస్టులను తగలబెట్టి బూడిద చేసి వాళ్ళు నీళ్ళలో కలిపినట్టుగా కానీ ఇదంతా కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఆధారాలు సేకరించారు. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది కీలకమైన నేతలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది రాజకీయ నేతలై అలాగే ఇటు జర్నలిస్టులై కొన్ని వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా మరి వీళ్ళైతే ఇంటెలిజెన్స్ అధికారులుగా అప్పట్లో పనిచేసిన ప్రణీత్ రావు వీళ్ళంతా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఆ కోణంలో కూడా విచారణ కొనసాగించారు. అందులో భాగంగానే ఈరోజు హరీష్ రావుకి నోటీసులు నిన్న ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఈరోజు 11 గంటలకు ఇక్కడ సిట్ అధికారుల ముందైతే వాళ్ళు హరీష్ రావు ఇక్కడ హాజరు కాబోతున్నారు. మరి ఆ కోణంలోనే ఇప్పుడైతే ఉత్కంఠంగా మారింది. హరీష్ రావుని ఏం విచారించబోతున్నారు, ఎలాంటి విషయాలు రాబట్టబోతున్నారు, మరి హరీష్ రావు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు, బీఆర్ఎస్ నేతలు దీనిపైన ఎలా స్పందించబోతున్నారు, ఇవన్నిటిపైన కీలకంగా మారిందని అనుకోవచ్చు.